కాళేశ్వరం విచారణపై మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చెప్పారు కాబట్టి అది వాస్తవం కాదు, ఆ పెద్ద ఆయనకి తగదు అని చెప్తున్నా. యా ఆయన గారు చెప్పింది నాకు సంబంధం లేదు. క్యాబినెట్కి వచ్చినట్టుగా ఆయన ఒక క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వమనండి, లేకపోతే ఆయన రాసింది కూడా ఆ ఫైల్లో ఉంటుంది. కాబట్టి నేను కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యవహారంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. నా సబ్ కమిటీకి సంబంధించి, నేనున్న సబ్ కమిటీకి సంబంధించి ఈ యొక్క ప్రకటన కరెక్ట్ కాదు రాజేంద్ర గారిది. దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వేరు, ఆయన చెప్పింది వేరు. ఆయన అడిగింది కాళేశ్వరాన్ని గురించి. ఈ మిగతా ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ చేసినటువంటి సబ్ కమిటీ విషయాన్ని ఆయన కమిషన్ ముందు చెప్తున్నాడు. రికమెండేషన్స్ ఉన్నాయి, ప్రతి ప్యాకేజీకి ఉన్నాయి. అవన్నీ నేను కమిషన్కి పంపిస్తాను. అసత్యం కాదు, జరగనట్టుని జరిగినట్టుగా చెప్తున్నాను. అది మీరు విశ్లేషించాలి. నేను ఇంట్రడక్షన్లోనే చెప్పానుగా, నాకే అవగాహనకు రావట్లేదు ఆయన ఎందుకు అట్లా మాట్లాడిండని. అంత పరిస్థితి ఏమొచ్చింది అనేది కదా. మీకేమనిపిస్తుంది? అరే నాకు అవగాహన కాలేదని చెప్పాను, నేను అమాయకుడిని కాబట్టి. మీకు దాని బ్యాక్గ్రౌండ్ మీకేమనిపిస్తుంది? అట్లా కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వెళ్తే క్రానలాజికల్ అది వేరే సబ్జెక్టు, అది కమిషన్ పరిధిలో ఉంది. ఆయన నిన్నిచ్చినటువంటి వాన్మూలంలో నాకు సంబంధం లేని సబ్ కమిటీ అది అప్రూవ్ చేసినట్టుగా, అది క్యాబినెట్ అప్రూవ్ చేసినట్టుగా ఆ పెద్ద ఆయన చెప్పటం అనేది అసంబద్ధం, అవాస్తవం. అది ఎందుకు చెప్పారు అనేది ఆయన విశ్లేషించుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి. దాని కింద మీరు చెప్పేటటువంటి ఏమన్నా ఉంటే అది మీకు ఆయనకి తెలియాలి. అది వచ్చింది చూపించమంటున్నా కదా, నేను చూపించగలుగుతా. డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి అది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓన్లీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాత్రం క్యాబినెట్కి వచ్చినాయి 3 సంవత్సరాల తర్వాత. చేసేది ప్రెస్ మీట్లో చెయ్యం, బహిరంగంగా చెయ్యం. మాకు కూడా మీకు మాదిరి కొంత నియమావళి ఉంటుంది కదా. ఇదే లేదు, రాలేదు. ఉంది, మా రికమెండేషన్స్ ఉన్నాయి, రేపు కమిషన్కి పంపిస్తా. ఆయన ఇంటెన్షన్ నన్ను అడగలేదు. ఆయన అంత కాడికి వెళ్ళి ఎందుకు చెప్పాడు అనేదే ఇప్పుడు అసందిగ్ధం కదా. అందుకనే అంత గౌరవప్రదంగా ఉండే వ్యక్తి కూడా ఆ రకంగా ఎందుకు చెప్పాడు అనేది మీకు నాకు అర్థం కాని సమస్య. మీలో కొంతమందికి తెలిసి ఉంటే నాకు తర్వాత చెప్పండి. ప్రాణహిత ప్యాకేజీలకు సంబంధించి ఉంది. ఆ ప్రాజెక్టులలో ప్రాణహితం ఉంది, దేవాదుల ఉంది, కాంతాలపల్లి ఉంది, ఫ్లడ్ ఫో కెనాల్ ఉంది. ఆ 4 మీద ప్యాకేజీల వారిగా ఇది ఎట్లా చేస్తే మంచిది, ఇది ఎట్లా చేస్తే మంచిది, ఇది ఎట్లా చేస్తే మంచిది అని మాత్రమే మేము ఇచ్చాం.